అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మంచి గ్రేవీ తోటి మునక్కాయ కర్రీ ఎట్లా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఇది రైస్‌లోకి సూపర్‌గా ఉంటది. దీనికోసం ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఒక పెద్ద సైజు ఆనియన్ అండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా సిమ్ టు మీడియంలో పెట్టుకొని మంటని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్‌ని. ఈలోపు ఒక ఆనియన్‌ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని, దాన్ని గూడా వేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ సగం వేగిన తర్వాత. ఈ ఆనియన్స్ ముద్ద గూడా బాగా వేగాలనమాట. దీనివల్లే మనకు మంచి గ్రేవీ వస్తదనమాట. దీనికోసం ఇట్లా గ్రైండ్ చేసి వేసుకుంటే. తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. వేసుకొని దీన్ని గూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను మళ్ళీ ఇంకో హాఫ్ టీ స్పూన్ గూడా వేశాను. 1 టీ స్పూన్ అయితే బాగా ఉంది టేస్టు. తర్వాత ఒక మీడియం సైజు టమాటాలు ఒక 2 తీసుకొని అవి కూడా గ్రైండ్ చేసేసానండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వటానికి కొంచెం సాల్ట్ ఏసేసి ఒక టీ స్పూన్ సాల్టు, కొద్దిగా పసుపు, కారము 1.5 టీ స్పూన్ ఏసానండి. నాకైతే ఈ కర్రీకి ఉప్పు, కారాలు సరిపోయినాయి. మీరైతే చూసేసుకోండి. ఎక్కువ తక్కువలు తినేవాళ్ళు ఉంటారు కదా! ఇదంతా బాగా సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు మగ్గిచ్చామనుకోండి ఆయిల్ పైకి తేలేదాకా ఈ టమాటాలు బాగా మగ్గిపోతది. టమాటా గుజ్జు, ఈ ఆనియన్స్ గుజ్జు కూడా బాగా ఉడికిపోతదనమాట బాగా. ఇప్పుడు మునక్కాయలనమాట. నేను ఒక 3 మునక్కాయలు ఒక పావు కేజీకి కొంచెం తగ్గుతాయండి అంతే. వేసేసి ఇంకా వాటర్ ఎయలేదు. ఫస్ట్ వాటర్ ఎయకుండా సిమ్‌లో పెట్టేసి మంటని మూత పెట్టేసానండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు ఒక 3 నిమిషాలు ఉంచా. ఇట్లా ఆయిల్ పైకి తేలేదాకా ఉంచితే ఈ మసాలా అంతా ఈ మునక్కాయ ముక్కలకు బట్టి భలే టేస్టీగా ఉంటాయన్నమాట మునక్కాయ ముక్కలు. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూను, ధనియాల పొడి ఒక టీ స్పూను వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ 2 పొడులను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ ఏసుకోవాలన్నమాట. మునక్కాయ ముక్కలు మునిగేదాకా వాటర్ ఏసుకుంటే నేనైతే ఒక 300 ఎంఎల్ ఏసానండి. మనకి పట్టేదాన్ని బట్టి ఏసుకోవటం. మునక్కాయ ముక్కలు ఎంతవరకు ఉడుకుతాయో దాన్ని బట్టి చూసి ఏసుకోవటమేనండి వాటరు. ఈ విధంగా వాటర్ ఏసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. సిమ్ టు మీడియంలో పెట్టుకొని హై ఫ్లేమ్‌లో పెట్టకుండా ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు మగ్గిస్తే బాగా మగ్గుతాయనమాట. కొంచెం మునక్కాయలు కొద్దిగా ముదురుగా అయితేనే కొంచెం లేట్ అవుతది. ఈ విధంగా కొద్దిగా అట్లా మునిగినట్టున్నంత వరకు వాటర్ ఏసుకుంటే సరిపోద్దండి బాగా. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకొని అసలు మునక్కాయలు ఉడికినాయా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోవటము. ఉడికిందంటే కొత్తిమీర చల్లుకోవడమేనండి. లేదంటే మళ్ళీ ఒక నిమిషం, 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవటం. ఈ విధంగా పులుసు చిక్కబడ్డాక కొత్తిమీర చల్లుకోవడమే. చాలా టేస్టీగా ఉంటది. మనం ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేసుకున్నాం కాబట్టి బాగుంటదండి. గ్రేవీ ఉంది కాబట్టి చపాతీలోకి కూడా బాగానే ఉంటదండి తింటే. రైస్‌లోకి అయితే చాలా బాగుంటది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.